దేవునికి స్తోత్రం. ఇది నా కృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. మరియా యేసు పాదం లేదా కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. లూకాసు వార్త 10:39. ప్రియా కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ దేవాదేవుడి యొక్క శాశ్వతమైన కృప నిత్యనిరంతరం మీతో ఉండుగాక. మీ ప్రతి అవసరం కూడా ప్రభు తీర్చునుగాక. నేడు మనకి ఆయన పాదముల చెంత ఎంతో ఆదరణ, సంరక్షణ, కృపా కనికరాలు దొరుకుచున్నవి. అనేకులకు క్రీస్తు పాదము విడుదల దయచే స్థలముగా ఉన్నది. ఆయన పాదములు ఆరాధించు స్థలముగా ఉన్నది. తాము పొందిన మేలును బట్టి కృతజ్ఞతాస్తులిచ్చు స్థలముగా ఉన్నది. మార్తా సహోదరుగు మరియను ఆమె యేసుక్రీస్తు పాదముల చెంత కూర్చుండి వాక్యం వినుచున్నది. ఆమెకు క్రీస్తు పాదములు బాధను పొందు స్థలము ఉండెను. మీరు కూడా ప్రభు పాదముల యొద్దను కూర్చుండి ఆయన బాధను నేర్చుకొనండి. బెరయా క్రైస్తవులను గూర్చి మరి పరిశుద్ధ గ్రంథం ఇలా రాస్తుంది: వీరు దెస్సలోనికల్లో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులను అలా ఉన్నవో లేవో అని అనుదినమును లేఖనములు పరిశోధించి వచ్చారు. దేవదేవుని బిడ్డలారా, ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన పాదాల చెంతకు మనం చేర్చబడినప్పుడు ఆయన పాదాలే మనకు శరణ్యం. ఆయన పాద పద్మముల ద్వారా మనకి జయము విజయము కూడా కలుగుచున్నది. యేసు పాదముల చెంత చేర్చబడిన వారి జీవితాలు తేజోమయముగా ఉంటుంది. ఎవరైతే ఆయన పాదం చెంతకు చేర్చబడ్డారో వాళ్ళకి ఎంతో ఆదరణ, సంరక్షణ కూడా కలుగుచున్నది. అలాగే దేవుని బిడ్డలారా, ప్రభు మాట చెప్పిన మన జీవితంలో జయము కలుగుచున్నది. లాజరు చనిపోయాను, ప్రభుని యేసు ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు మరియా ఆయన పాదముల మీద పడి ఏడ్చింది. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదం మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావుకుండినను. మరియా ఆయన పాదముల మీద పడిన వెంటనే ప్రభు హృదయం బద్దలైంది. ఆయన కలవరం చెందాడు, కన్నీరు కార్చాడు. అందువల్ల లాజరు సజీవునిగా లేపాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు, మనం ఆయన ఆశీర్వాదాలు కోరినప్పుడు తప్పక ఆయన మనకి జయ విజయము గల గొప్ప దేవుడే. ఆయన మనకి విజయవంతన ప్రతి ఆత్మకార్యం జరిగించగల ఆత్మీయ ఐశ్వర్యుడైన ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయనకి వేరుగోండి మనం ఏమి చేయలేం. ఆయన వెతికినెళ్ళ మన హృదయంలో గొప్ప విజయం కలుగుచున్నది. ఆయన మరిచితే గనుక మన హృదయంలో ఎంతో కుంగుదల కలుగుతున్నది. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతాం. దేవుని బిడ్డలారా, దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప మనంతో ఉండాలంటే ఆయన బంగారు పాదపద్దలు మనం ఆశ్రయించాలి. ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి ఆదరణను మనం పొందాలి. మనకున్న శోధన నుండి కీడు నుండి తప్పించబడడానికి యేసయ్య పాదాలే మనకు శరణ్యం. ఆ మహాప్రియ జగత్రక్షకుడైన దేవదేవుని యొక్క శాశ్వతన కృపతో మనం నింపబడటానికి ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆ దేవదేవుడు మనకి విజయం అనుగ్రహించగల మనోహరుడు, మహోన్నతుడు. ఆయన ద్వారా మాత్రమే మనం మేలు పొందగలదు. దేవదేవుని యొక్క శాశ్వతన కృపతో మనం నింపబడటానికి ఆ మహిమానుతుడైన యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు మనం చేర్చబడదాం. ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయన ప్రార్థించేద్దాం. ఆయన అద్భుతమైన కార్యాలు పొందాం. ప్రభు కృప నిరంతరం మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. శ్రీమంతుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నాయనా మా ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించమని, మా ప్రార్థన తగిన ప్రతిఫలం మనం అడుగుచున్నాను. నాయనా, మరియా నీ పాదముల చెంత కూర్చుండి నీ యొక్క మాట విన్నది, ఆశీర్వదించబడి తన సోదరుని కూడా లేపారు మీరు. అలాగే నాయనా, నీకు స్తోత్రాలు. నీ మాట విన్నప్పుడు, నీ చెంత చేర్చబడినప్పుడు, నీ పాదాలే మాకు శరణ్యంగా కోరుకున్నప్పుడు మాకు జయం కలుగుతుంది. అట్టి జయ విజయం మీ బిడ్డలను మాకు అందరికి దయచేసి పరిశుద్ధాత్మని అధికారంతో అభిషేకంతో మమ్మల్ని నింపి బలపరిచి స్థిరపరచమని యేసు పరిశునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.